ఇస్తుందో నాకు అర్థం కాలేదు. 37/2025 లో నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే వై దే ఆర్ స్లీపింగ్ సింపుల్లీ? దాన్ని ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? ఎందుకంటే మీకు యాజ్ పర్ ఎలక్షన్ రూల్స్ ప్రకారం పంచాయతీ యాక్ట్ లో దేర్ ఇస్ నో మినిమం పీరియడ్. ఫైన్, ఆ యాక్ట్ సైలెంట్ ఉన్నప్పుడు బేస్ ఫండమెంటల్ యాక్ట్ ఏది తీసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్న రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ని కూడా ఫాలో అవ్వకుండా పీరియడ్ గ్యాప్ ఆఫ్ లాస్ట్ డేట్ ఆఫ్ స్క్రూటినీ అప్లికేషన్స్ దగ్గర నుంచి విత్డ్రాల్ అప్లికేషన్ దగ్గర నుంచి మినిమం 14 days వరకు క్యాంపెయినింగ్ చేసుకోవడానికి అవ్వాలి. అది కూడా లేదు. అసలు ఎలా జరిగింది ఇదంతా అంటే చూసుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ కొల్యూజివ్ ఆఫ్ ఎలక్షన్స్ అని మనం అనుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. బాలా, అసలు ఈ అమరావతి అంశం ఏంటండి? అమరావతి మీద మళ్ళీ ఏదో విషయం చెబుతున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజమేంత? అంటే ఏం విషయం అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఏవో వరదలు వచ్చేసినాయి, ఇంకా అమరావతి ఏం లేదు, మొత్తం మునిగిపోయింది, కొట్టుకుపోతుంది, ఇంకా అసలు మళ్ళీ రాజధాని ఇబ్బంది అయిపోతున్నది, మేము అందుకనే వద్దని చెప్పాం. సార్ నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీ కార్కి దెబ్బ తగిలింది అనుకోండి, ఒక రూట్ లో మీరు వెళ్తున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారండి? ఆ రూట్ లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తారా, లేకపోతే దాన్ని సెట్ చేసుకొని వెళ్తారా, లేకపోతే మళ్ళీ పోయి దెబ్బ తిని కింద పడి కాలు దెబ్బ తగిలించుకుంటారా? చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఎవరైనా జాగ్రత్త పడాలి కదా, దాన్ని డ్యూ ప్రొసీజర్ డ్యూ కేర్ అంటారు. అంటే జాగ్రత్త పడడం, ఫోర్కాస్ట్, ఫ్యూచర్ ని ఆలోచించడం, ముందు జాగ్రత్తలు తీసుకోవడం అని అంటారు దాన్ని. అయితే ఇప్పుడు చాలా మంది చెప్పారు మన వక్తలందరూ కూడా, స్పీకర్స్ అందరూ కూడా, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై, హైదరాబాద్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ తప్పులు జరిగాయి కాబట్టి ఇక్కడ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటలెక్చువల్ ఆఫ్ ఫోర్కాస్ట్ అంటారు. దట్ ఈస్ వై వీఆర్ ఎలక్టింగ్ ద పీపుల్ హూ నో అబౌట్ ఆఫ్ ఎంటైర్ ద సొసైటీ. అండ్ పాలిటిక్స్ అంటే ఏంటి? పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్. అండ్ యాజ్ వెల్ as దిస్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ టు ఫోర్కాస్ట్. 5 years పీరియడ్ ఎందుకు ఇచ్చారు? పనులక కాదని ఇచ్చింది. 5 years పీరియడ్ అంటే వీళ్ళు ఈ డే నుంచి ఫోర్కాస్ట్ చేయాలి. గతంలో ఏం తప్పులు జరిగాయి, ఇప్పుడు ఏం జరగకుండా ఉండాలి, పబ్లిక్ క్యాపిటల్ లాస్ ఎలా అవ్వకుండా ఉండాలి, ఏంటని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్తాను. మీకు విజయవాడలో లాస్ట్ ఇయర్ వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఈ పంచాయతీ వాళ్ళ మీద, అలానే డిజాస్టర్ మినిస్టర్స్ మీద కంప్లైంట్ చేశాము. దాంట్లో క్లియర్ కట్ గా రాశాం, డ్యూ కేర్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వలేదు, ఫోర్కాస్ట్ చేయలేదు అని చెప్పేసి. లా ఎందుకు తయారు చేశారు? ఫోర్కాస్ట్ చేయకపోతే డ్యూటీ నెగ్లిజెన్స్ కింద వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. ఫోర్కాస్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఒక అమరావతి కడుతున్నామంటే రేపు ఫ్యూచర్ ఎలా ఉంటది, వాటర్ ఫ్లో ఎలా ఉంటది, అక్కడ డిజాస్టర్స్ ఏమైనా జరుగుతాయి, ఏమి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. దట్ ఈస్ కోల్డ్ ఆఫ్ దర్ ఎగ్జిక్యూటివ్ రైట్, అది ఎగ్జిక్యూటివ్ పవర్. ఇది ఆలోచించకుండా ఎక్కడో జరిగిపోయింది కాబట్టి ఇక్కడ జరగవచ్చు, అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది కదా. దానికి కావాల్సిన మెకానిజం తయారు చేసుకోవాల్సిన బాధ్యత మీది కదా. అక్కడ సూటబిలిటీ లేనప్పుడు యూ కెన్ చేంజ్ ద ప్లేస్, యూ కెన్ చేంజ్ సమ్వేర్. సరే కాదండి, ఇప్పుడు ఏంటంటారు, ఇప్పుడు అమరావతి ఆ ప్రాంతం నుంచి మళ్ళీ చేంజ్ చేయాలా? నో, మేబీ yes, వై నాట్? సి అక్కడ వరదలు వస్తాయని తెలిసినప్పుడు మీరు అక్కడే బిల్ చేస్తానంటే ఇంకో 20 years తర్వాత మొత్తం కొనుక్కోపోతే మొత్తం లాస్ అయిపోతే అప్పుడు ఎవరు భరించాలి? హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? దీస్ గైస్ ఆర్ రెడీ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ వన్ మోర్ థింగ్, వరదల మీద అంటున్నారు కదా, నేను ఒకటే ఒక మాట మాట్లాడతాను, చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే ప్రతి ఒక్కరు ఎవరైనా అమరావతి క్యాపిటల్ లో కానీ, సచివాలయానికి వెళ్లే రూట్ కానీ, హైకోర్టుకి వెళ్లే రూట్ కానీ వచ్చారా? ఈ వరద వచ్చినప్పుడు ఈ వీక్ లో మేము వెళ్ళాం, మాకు తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. మరి అది కాదా మాకు తెలియదా? వరదలు రాలేదా? నీళ్లు లేవా అక్కడ? వీళ్ళు ఏమైనా వచ్చారు అక్కడికి? మేము ఎంత చేసామో మాకు తెలుసు. నేను కూడా ఒక వీడియో షూట్ చేసి పంపించా. ఎందుకు? ఎన్నిసార్లు అండి నాకు అర్థం కాదు. ఏం చేస్తున్నారు అధికారులు? ఏం చేస్తున్నారు? మినిస్టర్లు ఏం చేస్తున్నారు? గత సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు ఏం పడుకొని నిద్రపోతున్నారా? వాటర్ ఎలా రూట్ చేయాలో తెలియదా? రోడ్లు అబ్స్ట్రక్షన్ చేసుకుంటూ కూర్చుంటారా? దీనికోసం మేము ఎలక్షన్స్ మీకు ఓట్ చేసింది గెలిపించి దానికోసమా? మీకు చేత కాకపోతే దిగిపోండి, రిజైన్ చేసి వెళ్ళిపోండి. అలాంటి ఇన్ఛార్జ్ వస్తారు, పాలిస్తారు, మాకు తెలుసు రూల్స్ ఎలా చేసుకోవాలి. కాకపోతే మీకు తెలియకుండా ఆ దుష్ప్రచారం అంటారు, విషం చంపుతాయి. విషం చమ్మేది ఏంది అంటే అక్కడ వీళ్ళు దిగిపోతే మరి ఎవరికిద్దాం? మళ్ళీ కాంపిటెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారండి. ఆల్రెడీ ఎలక్టెడ్ గవర్నమెంట్ కదా. ఇక్కడ ఎమ్మెల్యే వేరు, ఎగ్జిక్యూటివ్ వేరు. నేను అనేది మినిస్టర్స్ గురించి అంటున్నా. ఎమ్మెల్యే తప్పు కాదు, ఎందుకంటే ఎమ్మెల్యే ఇస్ నాట్ ఎగ్జిక్యూటివ్ పవర్, మినిస్టర్స్ ఇస్ ఎగ్జిక్యూటివ్ పవర్. ఈ మినిస్టర్లకు చేత కాకపోతే ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, గెలిచిన వాళ్ళు 164 లో. వాళ్ళలో మంచి వ్యక్తిని తీసుకోండి, మంచి వ్యక్తికి ఇవ్వండి. ఒక నిమిషం బాల, ఒక నిమిషం. వంశీ, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. గుడ్ ఈవినింగ్. ఒకటి ఓట్ల చోరీ, మరొక వైపు అమరావతి. మీకు ఫోటో పంపించా వర్మ గారు ఇప్పుడే.